రైతుల కోసం పనిచేసే వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అంశాలని మీ ముందు ప్రస్తావన చేసే ప్రయత్నం ఈరోజు చేస్తా. మొట్టమొదటిది రైతుల కోసం, రైతుల హక్కుల కోసం మాట్లాడుతున్నాం కాబట్టి రైతు దినోత్సవం అంటేనే రైతుల హక్కులను గుర్తించడం కోసం చేసుకునే ఒక ఉత్సవం. రైతు హక్కులేంటి? రైతుకు హక్కులు ఉన్నాయా? రైతు హక్కులు ఉంటే హక్కులను గుర్తిస్తూ మనం ఏమైనా ప్రత్యేకంగా చేస్తున్నామా? మనం ఇంత మునుపు కార్యక్రమంలో కూడా రైతు హక్కుల గురించి మాట్లాడాం. మానవ హక్కులు, రైతు హక్కులు గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితి తీసుకొచ్చిన ఒక ప్రకటన, ఆ ప్రకటన ఆధారంగా రైతు హక్కులపై ప్రభుత్వాలు ఏం చేయాలో ఒక దిశ నిర్దేశం, వాటన్నిటి గురించి చర్చించాం. ఈరోజు మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, రాజ్యాంగంలో ఉన్న హక్కులు, మానవ హక్కులు, ఐక్యరాజ్య సమితి డిక్లరేషన్లో ఉన్న మానవ హక్కులు కావచ్చు, ఐక్యరాజ్య సమితి ప్రెజెంట్ డిక్లరేషన్లో ఉన్న హక్కులు కావచ్చు, ఇవి అన్నిటికీ ఒక సార్థకత ఉండాలి అంటే ఈ రోజున మన దేశంలో వస్తున్న బడ్జెట్ కానీ, పార్లమెంటు అసెంబ్లీ చేస్తున్న చట్టాలు కానీ, పార్లమెంటు అసెంబ్లీ ప్రవేశపెడుతున్న కొత్త పథకాలు కావచ్చు, ప్రభుత్వాలు చేసిన ప్రతి కృషి కూడా కొంత రైతు కోణంలో కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఏ చట్టమైనా, ఏ పథకమైనా రైతుకు ఏ విధంగా లాభం చేస్తుంది లేదా ఏమైనా నష్టం చేస్తుందా, రైతుకు ఇది ఏ విధంగా మేలు చేస్తుంది. గాంధీ గారు ఒక మాట అంటుంటారు, ఒక పని చెయ్యాలా వద్దా అనే అనుమానం, సంశయం కలిగినప్పుడు ఒక టెస్ట్ చెప్తారు వారు. ఆయన ఏమంటారంటే, ఈ పని చెయ్యాలా వద్దా అనే అనుమానం మీకు కలిగితే చెయ్యాలా వద్దా నిర్ణయం ఎట్లా తీసుకోవాలి అంటే, ఈ పని చేయటం వల్ల మీరు ఎవరైనా మీ జీవితంలో అతి పేద వ్యక్తిని గుర్తు చేసుకోండి. మీరు దారిలో చూసిన వ్యక్తినో, మీ అనుభవంలో ఉన్న ఒక పేద కుటుంబాన్ని, పేద వ్యక్తిని గుర్తు చేసుకోండి. మీరు చేసే ఈ పని వల్ల డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా అంతిమంగా ఆ కుటుంబానికి ఏమైనా ఉపయోగపడుతుందా అని ఆలోచన చేయండి. ఆ కుటుంబానికి అది ఉపయోగపడుతుందంటే ఆ పని మీరు చేయవచ్చు. అదే టెస్ట్, అలాంటి ఒక మంత్రం ఇప్పుడు మనం కూడా జపించాల్సిన అవసరం ఉంది.